హాయ్ అండి. సో మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. సో మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడున్న రోజుల ప్రకారం మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్. సోషల్ మీడియా అనగా జస్ట్ ఒక లింక్ని టచ్ చేయగానే మనకి ప్రతి చిన్న విషయం కూడా చాలా క్షుణ్ణంగా తెలియడం జరుగుతుంది. సో అలాగే మనకి నవేడేస్ ఎక్కువగా వాట్సాప్ ఫీచర్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ ఆ వాట్సాప్లో మనకి నెంబర్ ఫీడ్ చేసుకొని చాట్ చేసి అంత టైం అనేది ఎక్కువగా ఉండటం లేదు. సో జస్ట్ కస్టమ్ మెసేజ్, వాళ్ళు ఏదైతే మనల్ని అడగాలనుకుంటున్నారో అది ఒక సింగిల్ మెసేజ్, సింగిల్ లింక్తో ఆ సింగిల్ మెసేజ్ అనేది మనకు పంపించవచ్చు. అది ఏ విధంగా పంపించాలి, అసలు ఆ లింక్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే పాయింట్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏదైతే నేను మీకు క్లియర్గా చెప్తున్నానో ఆ వీడియోని మీరు క్లియర్గా వినండి, విన్నది విన్నట్టుగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే వాట్సాప్ లింక్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. వాట్సాప్ లింక్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఏదైతే గూగుల్ ఉందో, గూగుల్ అయితే గూగుల్, కోకో బ్రౌజర్ అయితే కోకో బ్రౌజర్, లేదు క్రోమ్ అయితే క్రోమ్, దానిలో మీరు వాట్సాప్ లింక్ జనరేషన్ అని టైప్ చేయండి. వాట్సాప్ లింక్ జనరేషన్ అని టైప్ చేయండి. అది టైప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ కనపడుతుంది కదా క్రియేట్ వాట్సాప్ లింక్ అనే ఆప్షన్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ ఫ్రీ వాట్సాప్ లింక్, బ్రాండెడ్ వాట్సాప్ లింక్, ఓపెన్ వాట్సాప్ చాట్స్. మనకి ఈ మూడిట్లో ఫస్ట్ది మాత్రం మనకు కావాలి. క్రియేట్ వాట్సాప్ లింక్ అని మాత్రం మనం క్లిక్ చేస్తాము. అలా క్లిక్ చేసిన కిందకు వస్తే ఇక్కడ మనకి ఎంటర్ వాట్సాప్ ఫోన్ నెంబర్, మీరు ఏ నెంబర్కి అయితే మీకు లింక్ కావాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. సో నేను నా మొబైల్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కస్టమ్ మెసేజ్ మనల్ని ఒకటి అడుగుతుంది. ఆ కస్టమ్ మెసేజ్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు క్లియర్గా నేను టైప్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు మనల్ని మెసేజ్ చేసి ఏదైతే అడగాలనుకుంటున్నారో అది మనం ముందుగా గ్రహించి అది మెసేజ్ చేయాలి. లైక్ ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నా జాబ్ డీటెయిల్స్, నా బిజినెస్ డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ వాళ్ళకి నేను ఆ మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మే ఐ నో యువర్ జాబ్ డీటెయిల్స్, చూసారు ఇక్కడ మే ఐ నో యువర్ జాబ్ డీటెయిల్స్ అని క్లియర్గా ఇక్కడ టైపింగ్ ఇచ్చాను. అంతేకాదు ఇంకా కొంచెం మ్యాటర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మే ఐ నో యువర్ జాబ్ డీటెయిల్స్ అని ఇక్కడ టైపింగ్ ఇచ్చాను. అగైన్ ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ వర్క్ విత్ యూ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ వర్క్ విత్ యూ అని మళ్ళీ ఇక్కడ ఇంకా కొంచెం టైపింగ్ ఇచ్చాను. అంతేనంటే ఇంకొక మెసేజ్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చాను, మే ఐ నో యువర్ జాబ్ డీటెయిల్స్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ వర్క్ విత్ యూ, ప్లీజ్ షేర్ యువర్ జాబ్ డీటెయిల్స్, ప్లీజ్ షేర్ దట్ జాబ్ డీటెయిల్స్ అని వాళ్ళు నన్ను అడిగినట్లు అనమాట. ఆ మెసేజ్ అనేది ఇక్కడ నేను టైపింగ్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత జనరేట్ మై వాట్సాప్ లింక్ అనే దాని మీద క్లిక్ చేశాను. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది క్యూఆర్ కోడ్. మనకి క్యూఆర్ కోడ్ ఏం అవసరం లేదు, కాపీ లింక్ అని ఉంది కదా, ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. కాపీ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే వాట్సాప్ లింక్ కావాలో అది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ వాట్సాప్ లింక్ అనేది మీకు తెలిసిన వాళ్ళకి ఒకరికి పంపించి ఆ లింక్ని మీరు సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను నా వాట్సాప్ ఓపెన్ చేసుకొని అదే లింక్ని నాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి పంపించాను. సో ఆ లింక్ అనేది నేను వాళ్ళకి పంపించి నేను ఏం చేశాను అని అంటే జస్ట్ ఆ లింక్ను వాళ్ళకి పంపించి నేను ఆ లింక్ని నేను సేవ్ చేసుకున్నాను. జస్ట్ ఇప్పుడు ఆ లింక్ని మీరు చూసినట్లయితే నేను వాళ్ళకి పంపించాను. సేమ్ లింక్ని నేను టచ్ చేస్తాను, నా మొబైల్ నెంబర్ మీద నాకు లింక్ అనేది రావడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఓపెన్ అని వచ్చింది చూడండి, ఆ లింక్ని టచ్ చేశాను, గూగుల్ ఓపెన్ అయింది. అలాగే ఓపెన్ చేయగానే చూసినట్లయితే క్రేజీగా నందు అంటే నేను నా వాట్సాప్కి నా ఓన్ నెంబర్కి పెట్టుకున్న నేమ్ అనమాట అది. సో ఆ నేమ్ని నేను ఎంటర్ చేసుకున్నాను. అగైన్ ఇది నా ఓన్ వాట్సాప్. సో ఈ విధంగా మీరు వాట్సాప్ లింక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ వాట్సాప్ లింక్ అనేది మీకు క్లియర్గా చూడండి, అలాగే అది మీరు నేర్చుకోండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ నేర్పించండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.